దాని తల్లిని నేను, నువ్వు కాదు. కష్టం లేదు సాయం చేసావని, నువ్వు చేసావని భరించాల్సిన అవసరం మాకు లేదు. ఏమన్నావు? నీ ఉద్దేశం అదే కదా? నీకు నేనెంత మంచి చేస్తున్నానో అర్థం కావడం లేదు. అర్థమైందిగా, చాలు. ఇక ఏమైనా నాకు అనవసరం. బాగా బుద్ధి చెప్పారు. ఇక మీ జోలికొస్తే ఒట్టు. తర్వాత ఏం జరిగినా దానికి బాధ్యులు మీరే. నన్ను ఇరికించొద్దు. ఇప్పుడు ఊరుకుంటున్నట్టు అప్పుడు ఊరుకోను. బావగారు, తప్పుగా అనుకోవద్దు. ముందు చెల్లయ్య వచ్చి పూజ చేసిన తర్వాతే మీరు పైకి రావాలి. మీరేమీ అనుకోకపోతే మీరు వెళ్ళి అత్తయ్య గారు వాళ్ళతో కూర్చోండి. కూర్చో. ఎరా అంత తొందర ఏంటి? దర్జా గదిలో ఉంటే వాళ్ళే వచ్చి పిలిచేవారు కదా. ఎదవ ఆత్రము నువ్వును. మగ పెళ్లి వాళ్ళ మాదిరిగానే ఉండాలి. ఆడపిల్లలాగా దిగజారకూడదు. దాని మాటలనేవి పట్టించుకోకు త్రిపుర. నగ విడిపించిందన్న పొగరుతో ప్రవర్తిస్తుంది. నిశ్చితార్థం అవగానే ఏదో ఒకటి చేసి దాని డబ్బులు దాని మొహాన పడేద్దాం. పదమ్మ వెళ్దాం. త్రిపుర, నీ మెళ్ళో హారవేది? ఎంత గట్టిగా కొట్టిందో చూడు. హారం కూడా పడిపోయింది. దాని సంగతి చెప్తా, వదలను. ఏమండి, ఆ హారం ఏమైందండి? ఇది మన నగ కాదు, గిల్డ్ది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,